ఒకసారి వెళ్ళిపోదాం. ఐదు రాష్ట్రాలకు కూడా ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. అటు దేశంలోని 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అసోం, కేరళం, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలలో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల ప్రకటనతో పాటు వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఎలా ఉంది? ఈ ఎలక్షన్స్ కు ఎవరికి పరీక్ష, మోడీకా లేక రాహుల్కా? ఈ అంశాల గురించి విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈ 5 రాష్ట్రాలకు ఎన్నికలైతే జరగబోతున్నాయి, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఈ ఎన్నికలు ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి పెద్ద పరీక్ష కాదు ఇది. ఎందుకంటే ఇందులో ఈ 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం తీసేస్తే ఈ 4 మీకు 3 ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల అధికారంలో ఉన్నాయి. అంటే బీజేపీకి ఇన్కంబెంట్ అధికారంలో ఉన్న స్టేట్ ఒక అస్సాం మాత్రమే. అస్సాంలో బీజేపీ విజయం సాధించగలిగితే తన అధికారాన్ని రిటైన్ చేసుకున్నట్లే. ఎందుకంటే 2024లో బీజేపీకి భారీగా సీట్లు తగ్గాయి. 303 నుంచి 240కి పడిపోయాయి. 63 సీట్లు తగ్గాయి. మోడీ కరిష్మా పడిపోతోంది, బీజేపీ ఓటమి మొదలైంది అనే చర్చ జరుగుతున్న సమయంలో 2024 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా హర్యానాలో అధికారం నిలబెట్టుకున్నారు, బీహార్లో అధికారం నిలబెట్టుకున్నారు, అదనంగా ఢిల్లీ గెలుచుకున్నారు. అంటే బీజేపీ క్లీన్ స్వీప్ 3 మ్యాచెస్ జరిగితే 3-0లో క్లీన్ స్వీప్ చేశాయి. అందులో ఒక స్టేట్ ఇండియా కూటమి నుంచి లాగేసుకుంది. సో ఇప్పుడు 4 స్టేట్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఒకటి మాత్రమే బీజేపీ స్టేట్, మిగతా 3 ఇండియా కూటమి స్టేట్స్. ఇందులో ఆ ఒక్కటి సాధించుకున్న బీజేపీకి ఈక్వలైజ్ అయిపోతుంది. ఇక ఒక్కటి కన్నా ఏదైనా ఒక్క సీటు ఎక్స్ట్రా, ఒక్క స్టేట్ ఎక్కువ గెలుచుకున్నా కూడా అది మేజర్ అప్పర్ హ్యాండ్. అందువల్ల ఇది భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి సీరియస్ అగ్ని పరీక్ష కాదు. ఒక రకంగా ఇండియా కూటమికి నాయకత్వం వేస్తున్న రాహుల్ గాంధీకి ఇది ఒక అగ్ని పరీక్ష. రాహుల్ గాంధీ నాయకుడు అవునా కాదా అనే ధర్మమీమాంసకు కూడా ఈ ఎన్నికలు ఒక పరీక్ష పెట్టబోతున్నాయి. ఎందుకంటే ఇందులో అస్సాం, కేరళలో కాంగ్రెస్ పార్టీ నేరుగా బీజేపీతో పోరాడుతున్నాయి. ఇక తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ జూనియర్ పార్ట్నరు, బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. అందువల్ల ఈ 2 రాష్ట్రాలు కేరళ, అస్సాం కనుక కాంగ్రెస్ గెలవలేకపోతే రాహుల్ గాంధీ నాయకత్వం పైన, ఇండియా కూటమికి కాంగ్రెస్ లీడర్షిప్ పైన ఫండమెంటల్ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఇందులో ఇంకొక ఆసక్తికరం ఏంటంటే ఇందులో 2 స్టేట్స్, ఇప్పుడు 4 స్టేట్స్లో బెంగాల్ అండ్ కేరళ ఇది ఫైట్ బిట్వీన్ ఇండియా కూటమి పక్షాల మధ్య కూడా ఫైట్ ఉంది. కేరళలో అయితే పూర్తిగా ఇండియా కూటమి మధ్యనే ఫైట్ ఇది. అది లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కు. బెంగాల్లో ప్రధాన పోటీ ఇండియా కూటమి పక్షాల మధ్య లేకపోయినా తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. కాంగ్రెస్, లెఫ్ట్ కూడా ప్రత్యర్థులుగా ఉన్నారు. సో అందువల్ల ఒక రకంగా ఇండియా కూటమి వర్సెస్ ఇండియా కూటమి మెయిన్గా జరుగుతున్న ఎన్నికలు ఇక్కడ కనబడుతున్నాయి మనకు. ఢిల్లీ కూడా కాంగ్రెస్ వర్సెస్ ఆప్ జరిగింది, బీజేపీ వాజ్ బెనిఫిషరీ. సో ఇక్కడ కూడా మీకు బెంగాల్లో కానీ కేరళలో కానీ ఇండియా కూటమి వర్సెస్ ఇండియా కూటమి కూడా పోటీ ఉంటుంది. సో అందువల్ల ఈ ఎన్నికలు బీజేపీకి ఇంకొక ముఖ్యమైన డైమెన్షన్ ఏంటంటే 2014, 2019, 2024 ఎన్నికలను పరిశీలిస్తే నార్థన్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో బీజేపీ స్ట్రాంగ్. మీకు 2014 క్లియర్గా ఈ పిక్చర్ ఇచ్చింది. 2019కి వచ్చే వరకు ఈస్టర్న్ ఇండియాకి ఎక్స్పాండ్ అయింది బీజేపీ. 2024కి వచ్చే వరకు ఈస్టర్న్ ఇండియా కన్సాలిడేట్ చేసుకొని సౌత్ ఇండియాలో కొంత ఎక్స్పాండ్ అయింది. ఇప్పటికీ సౌత్ బీజేపీకి అంతగా అనుకూలమైన ప్రాంతం కాదు. ఈ ఎన్నికల్లో 4 స్టేట్స్, 4 స్టేట్స్ అండ్ 1 కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరిగితే 4కు 4 ఈస్ట్ అండ్ సౌత్లోనే ఉన్నాయి.
ఆల్ ది 5 ఇంక్లూడింగ్ కేంద్రపాలిత ప్రాంతం. అందులో సౌత్లోనే 2 రాష్ట్రాలు తమిళనాడు, కేరళ అండ్ పుదుచ్చేరి. అందువల్ల బీజేపీకి వీకర్ గ్రౌండ్లో జరుగుతున్న ఎన్నికలు. అందువల్ల బీజేపీతో పోలిస్తే ఇండియా కూటమికి ఈ ఎన్నికల్లో ఎక్కువ స్టేక్స్ ఉన్నాయి.